హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుందండి, బట్ నా స్టైల్లో మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా మనకు కావాల్సింది ఇలా చక్రం లాంటి బ్లేడ్ ఉన్న జార్ అండి. ఈ చక్రంని ముందుగా మనం ఆ జార్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇలాంటిది ప్రతి మిక్సర్ గ్రైండర్కి వస్తుంది. ఇలా జార్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో మీగడని పోసుకోవాలి. ఇది నేను ఒక 10 రోజుల పాటు పాలపైన పేరుకున్న అట్టుని ఇలా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఈ జార్లో వేసుకుంటున్నాను. ప్యాకెట్ పాలకి ఇలా మీగడ రాదండి. ఇలా మనం పోయించుకున్న పాలకైతేనే ఇలా మంచిగా వస్తుంది మీగడ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే కొన్ని వాటర్ కూడా వేసి ఒక 2-3 సెకండ్ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మరొక గ్లాసుడు వాటర్ పోసి ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా తిప్పుకోవాలి. నాన్ స్టాప్గా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది మనకి. చూసారా వెన్నంత ఎలా పైకి తేలిందో, చాలా బాగా వచ్చింది. ఒక 2 నిమిషాల్లోనే మనకు ఇంత చక్కటి వెన్న రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా అయిపోయింది. ఇలా బౌల్లోకి తీసుకోవాలి. పైన తేలిందంతా ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఈ వెన్నలో మరికొన్ని వాటర్ వేసి ఆ బౌల్ని క్లాక్ వైజ్గా ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. అంతా కూడా గట్టిగా ఒక గడ్డలాగా తయారైపోతుంది. అలా వేస్ట్ అంతా వాటర్ లాంటిదంతా వంపేసి ఇలా స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలండి, లేదంటే పొంగిపోతుంది. ఇలా మరుగుతూ ఉండాలండి. ఒక 10 నిమిషాలు పడుతుంది. చిన్న చిన్న బబుల్స్ లాగా అది బాయిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ బబుల్స్ అన్నీ పోవాలి. నొరగా బబుల్స్ అన్నీ పోవాలి. ఇలా తెల్లగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, లేదంటే నెయ్యి రెడ్గా అయిపోయి చూడ్డానికి అంత బాగుండదు. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. చల్లారాక జాలితో వడపోసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. ఈసారి మీరు కూడా ట్రై చేస్తారు కదా. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.